అందరికీ నమస్కారం. మన చుట్టూ, మన వీధుల్లో, మన ఇళ్లల్లో ఒక నిశ్శబ్ద యుద్ధం జరుగుతూనే ఉంది. ఆ శత్రువు పేరే వ్యసనం. అది మనల్ని లోపల్నుంచి ఎలా తినేస్తుందో మనందరికీ తెలుసు. కాని దాన్ని ఎదుర్కోడానికొక సరైన ప్లాన్ ఉందా? ఈరోజు మనం పండిట్ శ్రీరామ్ శర్మ ఆచార్య గారి సమాజ్ కో నషాముక్త కర్నే కే లియే క్యా కరే అనే పుస్తకంలోని కొన్ని శక్తివంతమైన ఆలోచనల గురించి తెలుసుకోబోతున్నాం. ఈ వ్యసనమనే రాక్షసుడితో ఎలా పోరాడాలో ఇప్పుడు చూద్దాం. చూడండి, రచయిత వ్యసనాన్ని కేవలం ఒక చెడు అలవాటుగా చూడట్లేదు. దాన్ని ఏకంగా ఒక భయంకరమైన రాక్షసుడితో పోల్చుస్తున్నారు. ఈ పదం వాడటంలో చాలా లోతైన అర్థముంది. అంటే ఇది ఏదో ఒక వ్యక్తిగత సమస్య కాదు, మన సంపద, ఆరోగ్యం, చివరికి మన ఆత్మగౌరవాన్ని కూడా లాగేసుకునే ఒక దుష్ట శక్తి అని ఆయన బలంగా చెప్తున్నారు. ఈ పోలికతోనే మనం ఈ సమస్య ఎంత తీవ్రమైందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ రాక్షసుడిపై పోరాడటానికి రచయిత ఒక 6 దశల ప్రణాళికను మనముందుంచారు. మొదట మన శత్రువు ఎవరో గుర్తించడం, ఆ తర్వాత పోరాటానికి సైనికులను సిద్ధం చేయడం, సరైన ఆయుధాలను ఎంచుకోవడం, చివరిగా సమాజం మొత్తాన్ని ఒక కోటలా మార్చడం. ఇలా ప్రతి దశకు ఒకదానికొకటి సంబంధముంది. సరే, ఇక ఈ ప్రయాణంలోకి అడుగుపెడదాం. మొదటి దశ బహుశా అన్నింటికన్నా కీలకమైనది కూడా ఇదే. అసలు సమస్య ఉందని ఒప్పుకోవడం. మనం పోరాడుతున్నది ఏదో కనపడని శక్తితో కాదు. ఈ వ్యసనం అనే రాక్షసుడు మన మధ్యనే, మన రోజువారీ జీవితంలోనే దాక్కున్నాడు. దాని అసలు స్వరూపాన్ని మనం సరిగ్గా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ స్లైడ్లో చూస్తున్నది కేవలం కొన్ని బొమ్మలు కాదు, ఇది మన సమాజానికి అద్దం పడుతోంది. ఇళ్ళు, స్కూళ్ళు, బస్సులు, ఆఫీసులు, ఎక్కడ చూసినా ఈ రాక్షసుడు తన ఉనికిని చాటుకుంటున్నాడు. సిగరెట్, గుట్కా, మద్యం, ఇలా రకరకాల రూపాల్లో కనిపిస్తున్నాడు. గోడలమీద కనిపించే ఆ పాన్ మరకలు కేవలం మరకలు కాదు, అవి ఆ రాక్షసుడి వికారమైన సంతకాలు. ఇంతగా మన జీవితంలోకి చొచ్చుకుపోయిన ఈ సమస్యను మనం ఎలా ఎదుర్కోగలం? ఇంత పెద్ద శత్రువుతో పోరాడటానికి మామూలు మనుషులు సరిపోరు. దీనికోసం ఒక ప్రత్యేకమైన సైన్యం కావాలి. రచయిత వాళ్లను యుగసైనికులు అని పిలుస్తున్నారు. ఇంతకీ ఎవరీ యుగసైనికులు? వాళ్లను నడిపించే శక్తి ఏంటి? ఈ పోరాటానికి ఎలాంటి మైండ్ సెట్, ఎలాంటి ప్రమాణం అవసరమో ఇప్పుడు చూద్దాం. యుగ సైనికుడంటే కేవలం యుద్ధం చేసేవాడు కాదు, ఒక కొత్త యుగాన్ని నిర్మించేవాడు. వాళ్ల ప్రత్యేకత ఏంటంటే వాళ్లు గెలుపోటముల గురించి అస్సలు ఆలోచించరు. సమాజానికి మంచి చేయాలనే ఒకే ఒక లక్ష్యంతో ఏ స్వార్థం లేకుండా పోరాడటమే వాళ్ల ధర్మం. వాళ్ల ఫోకస్ రిజల్ట్ మీద ఉండదు, ప్రయత్నం ఎంత స్వచ్ఛంగా ఉంది అనే దానిమీదే ఉంటుంది. ఇక్కడ చాలా శక్తివంతమైన ఆలోచన ఉంది. యుగ సైనికుడి అసలైన విజయం గెలుపులో లేదు, పోరాటంలోనే ఉంది. ప్రయత్నం నిజాయితీగా, పూర్తి శక్తితో జరిగిందా లేదా అన్నదే ముఖ్యం. చరిత్రలో ఫలానా వ్యక్తి గెలిచాడు అని రాయక్కర్లేదు, అతను చివరి శ్వాస వరకు పోరాడాడు అని రాసినా చాలు, అది కూడా ఒక గొప్ప విజయమే. ఈ గొప్ప పోరాటంలో ఎవరూ ఒంటరి కాదు. మన వెనుక ఒక పెద్ద ఆధ్యాత్మిక శక్తి ఉంది. గాయత్రీ పరివార్, గాయత్రీమాత దయ, గొప్ప ఋషుల ఆశీసులు మనకు ఎప్పుడూ రక్షణగా ఉంటాయి. ఈ నమ్మకమే యుగ సైనికులకు అంతులేని ఆత్మవిశ్వాసాన్ని, ధైర్యాన్ని ఇస్తుంది. సరే, సిద్ధాంతాలు, మైండ్ సెట్ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు అసలు యుద్ధభూమిలోకి అడుగు పెడదాం. ఒక వ్యక్తిగా మనం ఈ పోరాటాన్ని ఎలా మొదలుపెట్టాలి? మన చేతిలో ఉండాల్సిన మొదటి ఆయుధం కత్తో కర్రో కాదు, అది వినమ్రత. ఒక వ్యసనపరుడిని మార్చడానికి ఇక్కడొక క్లియర్ ప్లానుంది. ఫస్ట్ వాళ్లను ఆపి కోపంతో కాదు, ప్రేమతో మాట్లాడాలి. ఆర్గ్యుమెంట్స్కి బదులుగా ఫ్యాక్ట్స్ చూపించాలి. వాళ్లను నిందించకుండా వాళ్లలోనే ఆత్మవిశ్వాసాన్ని నింపి ఈ చెడును వదిలించుకోవడానికి మనం సపోర్టివ్వాలి. ఇక్కడ మన లక్ష్యం ఆ వ్యక్తిని ఓడించడం కాదు, ఆ వ్యక్తి లోపలున్న రాక్షసుడిని ఓడించడం. అయితే మనం ఇలా చెప్పడానికి వెళ్ళినప్పుడు చాలాసార్లు ఎదురయ్యే ఒక కామన్ ప్రశ్న ఇది: నేను నా డబ్బుతో తాగుతున్నా, మీకేంటి నష్టం అని అంటారు. మరి దీనికి మన సమాధానమేంటి? దీనికి పుస్తకంలో ఒక అద్భుతమైన ఉదాహరణ ఉంది. ఆలోచించండి. ఒక పడవలో అందరం కలిసి ప్రయాణిస్తున్నప్పుడు ఒక వ్యక్తి తన సీటు కింద చిన్న రంధ్రం చేస్తే అది కేవలం అతని సమస్య అవుతుందా? కాదు కదా. ఆ చిన్న రంధ్రం వల్ల పడవ మొత్తం మునిగిపోతుంది. అలాగే ఒక వ్యసనమనేది కేవలం అతని వ్యక్తిగత విషయం కాదు, అది ఒక సామాజిక సమస్య. దాని చెడు ప్రభావాలను సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరూ భరించాల్సి వస్తుంది. కానీ ఒకటి గుర్తుంచుకోండి, ఈ దారిలో పూలు పరిచి ఉండవు. ఎగతాళి, అవమానాలు ఖచ్చితంగా ఎదురవుతాయి. కాని రచయిత ఏమంటారంటే,
వాటిని చూసి నిరాశపడొద్దు. ఎవరైనా మిమ్మల్ని విమర్శిస్తున్నారంటే మీ పని వాళ్ళని తాకుతోందని అర్థం. ఆ విమర్శలను విజయానికి మొదటి మెట్టుగా భావించి ముందుకు సాగాలి. వ్యక్తిగతంగా చేసే ప్రయత్నాలు చాలా ముఖ్యమైనవే, కాని అవి మాత్రమే సరిపోవు. ఈ రాక్షసుడిని పూర్తిగా ఓడించాలంటే సమాజం మొత్తం ఒక బలమైన కోటలా ఏకం కావాలి. మరి ఆ సామాజిక కోటను ఎలా నిర్మించాలో ఇప్పుడు చూద్దాం. ఈ సమాజాన్ని ఏకం చేయడానికి రచయిత ఒక అద్భుతమైన ప్లానిచ్చారు. వ్యసనాలకు దూరంగా ఉన్న వాళ్లంతా ఒక్కటవాలి. డాక్టర్లు వాళ్ల క్లినిక్ల నుండి, పూజార్లు గుళ్ల నుండి, టీచర్లు స్కూళ్ల నుండి, ఇలా సమాజంలో పలుకుబడి ఉన్న ప్రతి ఒక్కరూ తమ ప్లాట్ఫామ్ను ఒక ఆయుధంగా మార్చి వ్యసనానికి వ్యతిరేకంగా గట్టిగా మాట్లాడాలి. ఆ పోరాటం అక్కడతో ఆగదు. ఇంట్లో కుటుంబ సభ్యుల ప్రేమపూర్వక ఒత్తిడి నుండి, వీధుల్లో ర్యాలీల వరకు, ప్రభుత్వ కార్యాలయాల్లో విజ్ఞప్తుల వరకు ఈ ఫైట్ అన్ని వైపుల నుండి జరగాలి. మీడియా ద్వారా అవగాహన కల్పించడం, తక్కువ ఖర్చుతో చిన్న చిన్న పుస్తకాలను పంచడం, ఇలాంటివన్నీ ఆ సామాజిక కోటగోడలను ఇంకా బలంగా చేస్తాయి. మనం ఎంత ప్రయత్నించినా, ఎంత ప్రేమగా నచ్చచెప్పినా కొంతమంది అస్సలు మారరు. అలాంటి మొండివాళ్ల విషయంలో ఈ పోరాటంలో చివరి, ఇంకా చెప్పాలంటే కఠినమైన దశలోకి మనం అడుగు పెట్టాల్సుంటుంది. ఈ స్లైడ్ ఆ వ్యూహంలోని 2 కోణాలను క్లియర్గా చూపిస్తుంది. మొదటిది సంఝానా, అంటే ప్రేమతో ఒప్పించడం. కాని అది ఫెయిలైనప్పుడు చివరి ఆయుధం ధమన్, అంటే అణచివేత. వినయంగా అడిగితే విననప్పుడు సామాజిక ఒత్తిడి, అవసరమైతే డైరెక్ట్ యాక్షన్ తప్పనిసరి అవుతుంది. కాని ఇది కేవలం చివరి ఆప్షన్గా మాత్రమే ఉండాలి. దీన్ని సమర్థించడానికి ఒక మంచి సామెత ఉంది. నిటారుగా ఉన్న వేలితో డబ్బాలోంచి నెయ్యి రాకపోతే వేలు వంచక తప్పదు కదా. అలాగే కొంతమంది అసుర ప్రవృత్తి ఉన్నవాళ్లకి ప్రేమ భాష అర్థంగాదు. వాళ్లకి శిక్షాభాష మాత్రమే అర్థమవుతుంది. సమాజం మంచి కోసం కొన్నిసార్లు కఠినంగా ఉండక తప్పదు. ఇప్పుడు పోరాటం డైరెక్షన్ మారుతుంది. కేవలం వ్యసనపరులతోనే కాదు, ఈ విషాన్ని అమ్మి లాభం సంపాదిస్తున్న వాళ్లపై, తయారీదారులపై కూడా ఈ యుద్ధం జరగాలి. దుకాణాల ముందు శాంతియుతంగా ధర్నాలు, నిరసనలు చేయడం ద్వారా వాళ్ల వ్యాపారంపై సామాజిక ఒత్తిడి తీసుకురావాలి. ఎందుకంటే సమస్యను ఆకులు తుంచడం ద్వారా కాదు, మూలాలను పెకిలించడం ద్వారానే పూర్తిగా పరిష్కరించగలం. ఇన్ని పోరాట వ్యూహాల గురించి వివరంగా తెలుసుకున్నాం. కానీ ఈ మొత్తం కష్టం వెనుక ఉన్న అసలు లక్ష్యమేంటి? ఈ యుద్ధం యొక్క అంతిమ నీతి ఏంటి? మనం దేనికోసం పోరాడుతున్నామో ఇప్పుడు చివరిగా చూద్దాం. ఇక్కడున్నది చాలా ముఖ్యమైన పాయింట్. ఈ పోరాటం కేవలం మందు బాటిళ్లను, సిగరెట్ ప్యాకెట్లను పగలగొట్టడం కాదు. వ్యసనమనేది ఒక ఫ్యాషన్, ఒక స్టేటస్ సింబల్ అనే ప్రమాదకరమైన ఆలోచనను నాశనం చేయడం. అసలైన లక్ష్యం ప్రజల ఆలోచనల్లో, వాళ్ళ నమ్మకాల్లో మార్పు తీసుకురావడం. అప్పుడే ఈ మహమ్మారిని మనం వేళ్లతో సహా పెకిలించగలం. చివరగా ఈ మొత్తం పోరాటం యొక్క అంతిమ నీతి ఇదే: ప్రతి మనిషిలోనూ నిద్రపోతున్న దైవత్వాన్ని మేల్కొల్పడం. తద్వారా ఎలాంటి వ్యసనాలు లేని ఆరోగ్యకరమైన నాగరిక సమాజాన్ని స్థాపించడం. ఇది కేవలం ఒక సామాజిక పోరాటం కాదు, ఇది ఒక మంచి భవిష్యత్తు కోసం మనం చేసే పవిత్ర యజ్ఞం. ఆ యజ్ఞంలో మన పాత్ర ఏంటో నిర్ణయించుకోవాల్సిన సమయమిది.